सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటి రోజున 2 మొదలుగా 9వ అనువాకం వరకు శ్రీరుద్రంలోని తత్వాన్ని గ్రహించే ప్రయత్నం మనం చేశాం. అందులో పరమేశ్వరుడి యొక్క మహిమ్నా గానము ఎలా జరిగినదని తెలుసుకుంటూ సర్వేశ్వరత్వము, సర్వాత్మకత్వము, సర్వాంతర్యామిత్వము అనేటువంటి వాటిని దర్శనం చేశాం. అలాగే శ్రీరుద్రం ఎలాంటి మార్గదర్శనాన్ని మనకు ప్రసాదిస్తోంది, జీవితాన్ని జీవించడంలో, జీవితాన్ని మాధుర్యవంతంగా తయారు చేసుకోవడంలో ఏ దిశలో మనల్ని నడుపుతుంది అనే అంశాన్ని కూడా చూసాం. ఇప్పుడు మనం చూడాల్సింది 2వ అంశం. అది మొదటి అనువాకం, 10వ అనువాకం, 11వ అనువాకం. ఈ 1, 10, 11 ఈ 3 అనువాకాలు ప్రార్థనా రూపంలో ఉంటాయి. మిగతావన్నీ నమః 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 అంటూ ఈశ్వర వైభవం పట్ల సమర్పణను సూచించేవిగా, అంటే శరణాగతిని సూచించేవిగా ఉంటాయి. ఈ 3 మాత్రం నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటూ ఓ ప్రార్థన రూపంలో ఉంటుంది. అయితే ఈ ప్రార్థనను పైన గనక మనం చూస్తే కొద్దిగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ రుద్రుడు చాలా ఘోరస్వరూపిగా కనిపిస్తాడు. భయానకమైన వాడుగా, కష్టాలు పెట్టేవాడిగా, ఏడిపించేవాడిలాగానే కనిపిస్తుంది. కానీ అందులో నిగూఢమైనటువంటి వేదాంత తాత్పర్యం కూడా దాగి ఉంది అని ఆచార్యులు, భాష్యకారులు అందరూ రచించారు. శ్రీరుద్రం మీద ఉన్న భాష్యాన్ని కనుక మనం అనుసంధానం చేస్తే ఔపనిషద సాహిత్యమంతా రుద్రంలో ఉన్నది అనేటువంటి నిదర్శనం మనకు లభిస్తుంది. ఇవాళ మనం ఈ 3 కొద్దిగా దర్శనం చేసి ఆ తదనంతరం చమకముగా చెప్పబడేటువంటి మంత్రసారాన్ని గ్రహించదముగాక. ఇక్కడ మీరు గమనిస్తే ఓం నమస్తే రుద్రమన్యవౌతోత ఇషవే నమః ఇలా ప్రారంభం అవుతుంది. అంటే హే రుద్ర, నీ కోపానికి నమస్కారం అన్నారు ఫస్ట్. అదేమిటండి, మానవులకు కోపం ఉండి దేవుడికి కోపం ఉండి ఇలా ఉంటే ఇంకా ఈ మానవుడిని దేవుడు ఏం ఉద్ధరిస్తాడు? ఆయన కూడా కోప్పడి ఆ నమస్కారం పెడితే కోపం పోతే ఇదేం వ్యవహారం? ఈజ్ నో గుడ్ దెన్ అవర్ లోకల్ పొలిటీషియన్. బికాజ్ ఆయనకు కూడా మస్కా కొడితే పని చేసి పెడతాడు, ఈయన మస్కా కొడితే పని చేసి పెడితే ఏం లాభం అంటే అది అలాంటి కోపాన్ని ప్రస్తావన చేయట్లేదు ఇక్కడ. పరమేశ్వరుడికి 2 రూపములను శాస్త్రం ప్రతిపాదన చేసింది. ఒకటి ఘోర రూపము, 2వది అఘోర రూపం. మిగతా మతాలలో ఇలాంటి ధారణ లేదు. అంటే భగవంతుడు అంటే కేవలం వాళ్లకు ఇచ్చినటువంటి ఆకృతిని, వాళ్ళకి ఇచ్చినటువంటి విశేషాలను పరిశీలిస్తే కేవలం ప్రేమమయుడిగా, దయామయుడిగా ఇలాంటి వ్యవహారమే ఉంటుంది. అంటే ఆయన కోపం వచ్చినట్లు ఎక్కడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ బౌద్ధం అంతా ఆ చిన్న మాట మీద వ్యాపించి ఉంటుంది. కోపం లేకపోవడం ఇలాంటి మాటలే ఎక్కువగా ప్రయోగం చేస్తారు. దట్ ఈజ్ వై బుద్ధిజం గెయిన్స్ లాట్ ఆఫ్ పాపులారిటీ ఇన్ ద వెస్ట్ దాన్ హిందూయిజం. హిందూ మతం కంటే బౌద్ధము అత్యధికంగా వ్యాపించడానికి కారణం ఏంటంటే మనకున్న అన్నింటినీ కాదని వేరొక దాన్ని ప్రతిపాదన చేస్తుంది. దాంతో మనకు అదేదో గ్లోరియస్గా కనిపిస్తుంది. నాకు కోపం వస్తుంది కానీ మహాత్ములకు కోపం రాకూడదు, నాకు కోరికలు ఉంటాయి మహాత్ములకు ఉండకూడదు, దేవుడికి అసలు ఉండకూడదు, ఈ మాదిరి ఆలోచనలు మనకు ఉంటాయి. కానీ హిందూ ధర్మం అలాంటి స్థితిని ఒప్పుకోదు. ఈశ్వరుడు అంటే ఎవరంటే 2 కూడా. మన కార్ల్ గుస్తావ్ యంగ్ దీని మీద చాలా రాస్తాడు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటే వాడు కేవలం మంచి మాత్రమే అయితే, ప్రపంచంలో మంచి చెడు అనేవి 2 ఉన్నాయి కాబట్టి, అంటే పోలార్ ఈ డిఫరెన్స్ ఉంటుంది, గుడ్ బ్యాడ్, డే నైట్ ఈ రకంగానే అన్ని విభాగమై ఉంటే, ఇఫ్ గాడ్ కెనాట్ ఇంక్లూడ్ ద సో కాల్డ్ బ్యాడ్, హీ ఈజ్ నాట్ ఇన్ఫినిటీ, హీ ఈజ్ నాట్ ఆల్ ఇంక్లూజివ్. అతన్ని సపరేట్గా పక్కన పెట్టేయాలి. కాబట్టి అలా ఎలా అవుతాడు? భగవంతుడు అనంతుడు అంటూనే ఆయన కేవలం మంచివాడే, ఇంకా ఆయనకు చెడుతో సంబంధం లేదు, ప్రపంచంలో కనిపించేటువంటి ఈ అన్యమైనటువంటివి ఆయనకు సంబంధం లేకుండా వచ్చాయంటే ఎలా జస్టిఫై అవుతుందంటాడు. అని ఆయన కన్క్లూజన్ ఏం చేశాడంటే, ఒకవేళ ఈశ్వరుడు అంటూ ఎవడైనా ఉంటే, గాడ్ అని ఎవరైనా ఉంటే, హీ షుడ్ ఇన్క్లూడ్ బోత్ ద సో కాల్డ్ గుడ్, ద సో కాల్డ్ బ్యాడ్, ద సో కాల్డ్ లవ్, ద సో కాల్డ్ యాంగర్. సో వాట్ ఎవర్ యూ పుట్ ఇట్, అవన్నీ ఆయనలో ఉండాలి. ఇలా చెప్పేంతవరకు బాగానే ఉంది. కానీ తర్వాత ఒక కన్క్లూజన్ ఇచ్చాడు, అది చాలా డేంజరస్ కన్క్లూజన్. అదేంటంటే
బికాస్ గాడ్ ఇన్క్లూడ్స్ గుడ్ అండ్ బ్యాడ్, లవ్ అండ్ హేట్రెడ్ టుగెదర్, హీ ఈజ్ నాట్ రిలయబుల్ అని రాసేసాడు. అంతే కదా, ఆయనలో ద్వేషం కూడా ఉంది, కారుణ్యముతో పాటు ఆయనలో క్రౌర్యము కూడా ఉన్నది. కాబట్టి అతన్ని నమ్మడానికి లేదు. ఇంకా మనం ఏదో అని అప్రోచ్ అవుతే ఇంకేదో చేశాడు అనుకోండి గొడవ. సో బెటర్ నాట్ టు గో టు గాడ్ అనేసాడు. అందులో కొంత నిష్కర్ష మేము కూడా ఒప్పుకుంటాం. ఏంటంటే హీ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్. ఘోరము అఘోరము రెండు ఆయనలో ఉంటాయి. దీన్ని నేను ఆల్రెడీ గడిచిన ప్రసంగాల్లో ప్రస్తావన చేశాను. ఘోర రూపం ఎవరికి, అఘోర రూపం ఎవరికి అంటే నరసింహస్వామి ఉదాహరణగా తీసుకొని మీకు చెప్పాను. ఒకే మూర్తి ప్రహ్లాదుడికి అనంత కళ్యాణ గుణ సంపదగా కనిపిస్తోంది. అదే మూర్తి మరొకడికి చాలా మృత్యు సమానంగా కనిపిస్తోంది. ఈజ్ ఇట్ నాట్ రైట్? ఒకే మూర్తి భక్తుడికి ఒకలా కనిపిస్తోంది, శరణాగతుడైన వాడికి ఒకలా కనిపిస్తోంది, శరణాగతి లేనటువంటి వాడికి మరోలా కనిపిస్తుంది. అలా ఒకే పరమేశ్వరుడు తెలిసిన వాడికి కర్మఫల ప్రదాతగా కనిపిస్తాడు. కర్మఫలం వచ్చినప్పుడు ఈశ్వరుడి నుంచి కర్మఫలం వచ్చినా ఆయన నాయందు ఎలాంటి కాఠిన్యమును వహించలేదు. వాట్ ఎవర్ ఐ డిడ్ ఈజ్ జస్ట్ గివింగ్ ఇట్ టు మీ. నాకు నేను చేసిందే వస్తుంది తప్ప ఈశ్వరుడు నిర్ణయించుకొని నాకేమి ఇవ్వట్లేదు. కాబట్టి ఈశ్వరుడు యందు దోషారోపణ జరగదు. అదే ఈశ్వరుడు అంటే ఏంటో తెలియదు అనుకోండి, నన్నే ఎందుకు కష్టపెడుతున్నాడు, నాకే ఎందుకు కష్టాలు ఇస్తున్నాడు, వై ఓన్లీ మీ అనేటువంటి ఇలాంటి విచిత్రమైనటువంటి మనోవ్యాధి తయారవుతుంది. చివరికి ఈ దేవుడికి నేనంటే ఇష్టం లేదు అనే భావన కూడా వస్తుంది. అండ్ అలాంటి భావన వస్తూనే మనకు దేవుళ్ళది గొడవే లేదు, బోల్డ్ అంతమంది దేవుళ్ళు ఉన్నారు. రాముణ్ణి పూజిస్తే ఏదో దుఃఖం వచ్చిందని కృష్ణుడికి మారుతారు. కృష్ణుడిని పూజించినా నన్ను పట్టించుకోవట్లేదని ఆంజనేయుడు అంటారు. ఆంజనేయుడు కూడా పట్టించుకోవట్లేదని అమ్మవారు అంటారు. చివరికి అటు ఇటు కాకుండా ఎక్కడో ఎంటర్ అయిపోతారు ఫైనల్గా. ఎందుకంటే వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు కష్టాలు ఇస్తూనే ఉన్నారు. అలాంటి వాటిని ప్రేరేపించే వ్యక్తులు కూడా ఉంటారు. మీరు ఫలాని దైవాన్ని పూజిస్తే లాభం లేదండి, మీరు మా పార్టీలో చేరండి, ఈయన తొందరగా అనుగ్రహిస్తాడు, ఆయన లేటుగా అనుగ్రహిస్తాడు. ఇవన్నీ చాలా దారుణమైన విషయాలండి. ఈశ్వర రూపం ఎక్కడైనా ఒకటే. నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తుంటాను. మనకు కడుపు నిండింది అంటే దేనివల్ల నిండుతుంది కడుపు అని ప్రశ్న వేస్తుంటా. మీకు ఆకలి ఉంది, ఆకలి దేనివల్ల పూర్ణమవుతుంది చెప్పండి? నార్త్ ఇండియా వాడిని అడిగామనుకోండి చపాతీ అంటాడు. సౌత్ ఇండియా వాడు అంటే ఒక టన్ను సాంబారు, దాని తర్వాత ఇంత అన్నం, మామూలుగా అది ఇంత ఉండాలి, అది ప్లేట్ కింద. ఇంకెవరినో అడిగామనుకోండి వాడు బర్గరో పిజ్జా అంటాడు. ఇంకెవరినో అడిగితే ఇంకేదో చెప్తాడు. ఇంతకీ దేనివల్ల కడుపు నిండింది, దేనివల్ల ఆకలి అనేటువంటి వ్యాధి నివారణ అయ్యింది అంటే అప్పుడు ఆహారం అనాలి. మీరు అన్నారనుకోండి ఫ్రమ్ రోటీ ఐ గాట్ సాషియేషన్ అంటే సౌత్ ఇండియన్ విల్ నాట్ అగ్రీ టు దట్. బికాజ్ సౌత్ ఇండియన్ అంటే ఎవరండి? ఈ రోటీ ఇవన్నీ వాడికి బ్రేక్ఫాస్ట్ లాంటివి అంతే. మీరు ఎన్ని రోటీలైనా పెట్టండి మళ్ళీ కొంచెం అన్నం పెడతారా అంటారు. అవునా కదా? అన్నం లేకుండా సంపూర్ణత్వం రాదు వాడు. నార్త్ ఇండియన్ అనుకోండి, అన్నం ఈజ్ ఎ లగ్జరీ ఫర్ హిమ్, ఎ స్మాల్ కప్ ఆఫ్ రైస్ ఈజ్ టూ గుడ్, ఆ మాదిరి ఉంటుంది. అదే ఇంకోటి దగ్గరికి వచ్చాం, ఈ అమెరికాలో ఈ అమెరికన్ బార్న్ ఫెలోస్ని అడిగితే అన్నం లేదు, రోటీ లేదు, వాడికో విచిత్రమైన వంటలు వ్యవహారం. సో ఎవడు తిన్నా వాడికి కడుపు నిండుతోంది. కానీ కడుపు నిండింది దేనివల్ల? బై ఫుడ్ ద హంగర్ ఈజ్ సాషియేటెడ్. ఆహారము చేత ఆకలి తీరుతోంది. ఆ రకంగానే వాడికి రోటీ, వీడికి అన్నము, మరోడికి మరొకటి అన్నట్టుగా మన మనస్సుకు ఎక్కడ సమర్పణ కుదురుతుందో ఆ రకంగా రూపాలను ప్రతిపాదించారే కానీ రాముడు తొందరగా అనుగ్రహిస్తాడు, ఆంజనేయుడు కొంచెం లేటుగా అనుగ్రహిస్తాడు, అమ్మవారు అయితే వెంటనే తల్లి మనసు తల్లిదే కదా, అయ్యవారు కష్టాలు పెడతారు, ఈ పిచ్చి మాటలు ఎవరైనా చెప్తే మీకు నచ్చితే, ఇఫ్ యూ రియలీ వాంట్ రిలీజియన్, ఇఫ్ యూ రియలీ అప్రిషియేట్ స్పిరిచువాలిటీ, దెన్ డోంట్ లిజన్ టు దెమ్. బికాజ్ అన్నింటి యందు ఉన్నది ఒకే తత్వం. అర్థమైందా? శివుడిలా, కేశవుడిగా, అనేక మూర్తులుగా కనిపిస్తున్నది ఏకతత్వమే. అదే శ్రీరుద్రం సారం కూడా. కాబట్టి ఇది ఘోర రూపమా అఘోర రూపమా అనేటువంటిది మన దృష్టిని బట్టి ఉంటుంది. నేను కేవలం ఈ ప్రపంచము ఈ సెటప్లోనే పడితే కర్మఫలముల చేత దుఃఖపడుతూ ఉంటాను కాబట్టి ఆయన ఏదో ఘోరంగా నా పట్ల ప్రవర్తిస్తున్నాడు అనుకుంటాను. అలా కాకుండా టుడేస్ మిజరీ ఈజ్ ఎస్టర్డేస్ మిస్చీఫ్ అని కనుక అర్థం అవుతే ఏంటి? టుడేస్ మిజరీ నాట్ సంబడీస్, యువర్ ఓన్ మిజరీ. ఎవరిచ్చారు అది? ఎస్టర్డే యూ డిడ్ సమ్ మిస్చీఫ్. రాత్రి ఏం చేశారంటే బాగున్నాయి కదా అని 8 మిరపకాయ బజ్జీలు తిన్నారు. ఆ దెబ్బకి ఏమవుతుంది? ఉదయం రాత్కో మజా, సుబా సజా. తప్పుతుందా? ఇప్పుడు ఈ సజాకి ఎవరు కారణం? ఈ కర్మ ఫలం వచ్చింది, ఏడుస్తున్నారు. దీనికి కారణం ఎవరు? ఎస్టర్డేస్ మిస్చీఫ్ ఆఫ్ ఈటింగ్ అది
అర్థమైపోయింది ఆయన. ఆ మీటింగ్ మిర్చి బజ్జీ, ఈజ్ ఇట్ నాట్ రైట్? కాబట్టి మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఈశ్వరుడి దగ్గర నుంచే కర్మ ఫలం వచ్చినప్పటికీ ఆయనకు దీంట్లో బాధ్యత లేదు. సరే, ఇక్కడ భక్తుడు ఎలా ప్రారంభం చేస్తాడంటే, స్వామి నువ్వు నాకు ఘోర రూపంలోనే కనిపిస్తున్నావు కాబట్టి నీ కోపానికి నమస్కారం. దట్ సిగ్నిఫైస్ దట్ హీఈస్ యెట్ టు అండర్స్టాండ్ ఈశ్వరాస్ గ్లోరీ. మనం కూడా ఎలా మాట్లాడతామో అలాగే అది ఉంది. సో నమస్తే రుద్ర మన్యవ అంటే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం. అంటే మా చేత చేయబడినటువంటి ఒమిషన్స్ కమిషన్స్ ఏమున్నాయో తద్వారా ప్రాప్తమయ్యేటువంటి ఫల రూపంలోంచి నిన్ను చూస్తే నువ్వేదో మా పట్ల కోపం ఉన్నట్టుగా అనిపిస్తోంది. సరే, ఏదైతేనేమి మేము చేసిన తప్పులన్నింటికీ నమస్కారంతో శరణాగతితో వాటిని నివారించుకునేందుకు ప్రయత్నిస్తున్నాము అంటూ ఆ తదనంతర పంక్తుల్లో చాలా గమ్మత్తుగా ప్రార్థన ఉంటుంది. మీ కోపానికి మాత్రమే కాదు, మీరు పట్టుకున్న ధనుస్సుకి నమస్కారం, ఆ ధనుస్సు యందు ఎక్కువ పెట్టబడిన బాణములకు నమస్కారం. స్వామి ఆ బాణాలను కొంచెం వెనక్కి తీసుకోండి, మా మీద చాలా తీక్షణ ప్రయోగం చేసేలా ఉన్నాయి అవి, వాటిని వెనక్కి తీసుకోండి. సరేనయ్యా తీసుకుంటాను అంటాడు. మళ్ళా కొద్దిసేపటికి మళ్ళా ప్రార్థిస్తాడు, తీసుకోవడమే కాదు వాటిని వెనక మీ క్వివర్లో పెట్టేయండి, మళ్ళీ దాన్ని మాకు చూపించొద్దు. సరే పెట్టేస్తానులే, మొన పైకి ఉండకుండా రివర్స్లో పెట్టండి. సరే పెట్టానులే, అయినా సరే ప్రాబ్లమే, ఎందుకంటే లోపల ఉంటే ఎప్పుడో ఒకసారి కొడతారు. దాన్ని దేనికైనా బండలాంటి దానికి బాగా గీకి దాంట్లో ఉన్న పదును పోయేలా చేయండి. సరే చేశాను, ఇవన్నీ గొడవ ఎందుకు, అసలు దాన్ని దూరంగా పడేయండి ఎక్కడైనా. మళ్ళా డౌట్ వచ్చింది, స్వామి చేతిలోంచి ధనుస్సు బాణములు ఇవన్నీ కనుక పడేస్తే రేపు నన్ను రక్షించే అప్పుడు ఏమీ లేకుండా ఎలా రక్షిస్తాడు? ఎంటీ హ్యాండెడ్ హౌ కెన్ హీ సేవ్ మీ? సో వాటిని తెచ్చుకోండి, కానీ నా శత్రువుల పట్ల ఎక్కువ పెట్టి నిలబడండి. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది. మీ ధనుసుకో నమస్కారం, బాణాలకో నమస్కారం, ఆ బాణాలను దూరం పెట్టండి, లోపల పెట్టండి, మొన పదును పోయేలా చేయండి, చివరికి ఎక్కడో పడేయండి. కాదు పడేయొద్దు, మళ్ళీ తెచ్చుకోండి, కానీ నా శత్రువుల పట్ల ఎక్కువ పెట్టండి. ఇక్కడ శత్రువులు అంటే ఎవరు? బయట శత్రువుల గురించి అనుకుంటారు చాలామంది. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములని 6 శత్రువులను శాస్త్రం మనకు పేర్కొని చెప్పింది. మనకు ప్రపంచంలో ఎవరు శత్రువులు లేరనుకున్నా ఈ 6 మంది శత్రువులు మన హృదయంలోనే కూర్చొని ఉంటారు. శరీరస్థో మహాన్ రిపుహు అంటాం, శరీరంలో ఉన్న శత్రువులు వీరు. కామక్రోధాది అరిషడ్వర్గము అంటాం. అరి అంటే శత్రువు అని, షడ్వర్గము అంటే 6. సో 6 ఎనిమీస్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్. అండ్ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే మన శాంతిని దోచుకుంటూ ఉంటారు. మనం ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా ఉండనివ్వరు, మన చిత్తాన్ని ఆనందమయంగా జరగనివ్వరు, మన వ్యవహారాన్ని సాఫీగా కొనసాగనివ్వరు. అలాంటి శత్రువర్గం ఉన్నది. వారి పట్ల మీ బాణములను ఎక్కువ పెట్టండి అనేటువంటి అర్థాన్ని సూచిస్తారు. వెరసి ఒక్క మాటలో యాతే రుద్ర శివ తనూర ఘోరా పాపకాశిని తయానస్తనువాశంతమయ గిరిశంతాభిచాకషీ. హే గిరిశంత, గిరిశంత అంటే కొండ మీద ఉండేటువంటి వాడా, అంటే కైలాస శిఖరముపై నివసించేవాడా, ఇది జనరల్ మీనింగ్. గిరి అంటే వేదము అని అర్థం. వేదముల యందు ఉండేటువంటి వాడు అంటే వేద విహారి, వేద తత్వము అని. వేదముల యందు విహరించే ఓ పరమేశ్వర, ఈ ఉగ్ర రూపాన్ని ఉపసంహరింపజేసి అంటే ఘోర రూపాన్ని ఉపసంహరించి శివస్వరూపాన్ని ధరించండి. శివస్వరూపం అంటే ఏమిటి? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమం అన్నాం కదా. కాబట్టి శివస్వరూపము చేత జ్ఞాన ప్రదానము సూచింపబడుతుంది. అలా శివస్వరూపముతో పాపములన్నింటినీ నాశనము చేసేటువంటి స్వరూపాన్ని మీరు ధరించి ఆ రకంగా మమ్మల్ని ఉద్ధరించండి, మాకు రక్షణ కల్పించండి. ఇక్కడ 3 ప్రయోగాలు: శివస్వరూపము, పాపనాశకము, వేద నివాసము. ఈ 3 ద్వారా ఉపలక్షణంగా సూచింపబడుతుంది ఏంటంటే కైండ్లీ బెస్టోవర్స్ ది నాలెడ్జ్, ది విజ్డమ్ విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ది పరమ పురుషార్థ సాధనం. పరమ పురుషార్థము అని చెప్పబడేటువంటి మోక్షమును సాధించడానికి కావలసిన జ్ఞానము అది వేదములలో ఉంది. వేదమే నీ స్వరూపం కాబట్టి వేద తనువును ధరించి నీవు మాకు అలాంటి జ్ఞానము ప్రసాదించు. అలాంటి జ్ఞానము గనక నువ్వు ఇవ్వకపోతే మాటి మాటికి కర్మఫలములు అనేటువంటి బాణముల చేత కొట్టబడి శీర్ణమైన దేహంతో మేము ఇంకా బాధపడుతూనే ఉండాలి. పరమేశ్వరుడి చేతిలో ఉండే ధనుస్సు ఏమిటి అంటే కర్మ ఫల ప్రయోగం చేసేది. బాణములు ఏమిటి అంటే మీరు నేను చేసినటువంటి పుణ్య పాప కర్మ రూప ఫలితాలు. సో వాటిని జీవుల మీద ఎక్కువ పెట్టి ఉన్నాడంటే అర్థం ఏంటంటే
మనం చేసిన కర్మలను మనకు ప్రసాదిస్తూ ఉంటాడు అని అర్థం. సో అలాంటి కర్మల చేత మునుగుతూ తేలుతూ, ఓసారి ఆనందపడుతూ ఓసారి ఏడుస్తూ, ఇలా మాటిమాటికి ఈ వ్యవహారంలో పడ్డం అనేది జరుగుతోంది. జ్ఞానాన్ని ప్రసాదించి ఈ బాణములకు నీ ధనుస్సుకు అందకుండా మమ్మల్ని దూరంగా పెట్టు అనేటువంటి అర్థం. ఇది మొదటి అనువాకంలో ప్రధానంగా కనిపించేటువంటి ప్రార్థన. ఆ తర్వాత ఇదే అనువాకంలో అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రు సుమంగళ ఏ చేమాగుం రుద్రా అభితో దిక్షు శ్రితా సహస్రశో వై శాగుం హేడ ఈమహే అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత. ఈ మాదిరి చెప్తున్నటువంటి మంత్ర సముదాయంలో ఒక విశేషమైన దర్శనాన్ని మనకు చెప్తున్నారు. ఏంటంటే మనం మాటి మాటికి ఓ మాట అంటూ ఉంటాం, మేమేంటో అండి ఇంత సాధన చేసినా భగవంతుని చూడలేకపోతున్నాం, ఎప్పుడు భగవంతుడు మా ముందు వచ్చి నిలబడతాడో. ఇది చాలా ప్రాబ్లమాటిక్ క్వశ్చన్. అండ్ నాతో చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రత్యేకించి లలితా సహస్రనామం బ్యాచ్ ఉంటుంది. 30 ఏళ్ళు లలితా సహస్రనామం చేశాక అమ్మవారు ఇంకెప్పుడండి దర్శనం ఇస్తారు అని ఇలా అడుగుతూ ఉంటారు. నాకేం ఆన్సర్ చెప్పాలో తెలియదు, ఎందుకంటే నేను అన్నేళ్ళు ఎలాగూ చేయలేదు. కానీ ఐ కెనాట్ టాక్ ఎనీథింగ్. దే ఆర్ సో అబ్సెస్డ్ విత్ సమ్ నేమ్ అండ్ ఫామ్. దిస్ ఈజ్ రియలీ ఎ ప్రాబ్లమ్, బట్ ఐ డోంట్ నో, పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంటూ ఇట్. అట్లా ఏదో రామచంద్రుడి భక్తి చేస్తే రాముడు త్యాగరాజుకు కనిపించాడు, రామదాసుకు కనిపించాడు, నాకెందుకు కనిపించట్లేదండి అంటే, మీరు జైల్లో పడి చూడండి ఏమన్నా దొరుకుతాడేమో. అది నాకేం కనిపించట్లేదు నేనేం చెప్తాను దానికి? షుడ్ క్వశ్చన్ రామ, నాట్ మీ కదండి. నన్ను అడిగితే నేనేం చెప్పగలను? కానీ వాళ్ళకేంటంటే రామదర్శనము అనే పదం చేత వాళ్ళు అర్థం చేసుకున్నది త్యాగరాజుకి రామదాసుకి వీళ్ళకి ఎవరికో కనిపించినట్టు అవన్నీ బాణాలు పెట్టుకొని నిలబడి నాయన భక్తాన్ని నీ భక్తికి మెచ్చాను, ఇలా తెలుగు సినిమా డైలాగులు ఏవో చెప్పాలి. అదేమో అయ్యేలా కనిపించట్లేదు వాళ్ళకి. నన్ను అడిగితే నేను ఆన్సర్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరూ చేయలేరు ఆన్సర్. నేను అప్పుడు చెప్తాను, భలేవారండి, వాళ్ళను పాసిఫై చేయాలి కదా, మీరు అలా అంటున్నారు కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా కనిపిస్తుంది అన్నాను. అవునా అండి, అవునా, అవును అంటే అప్పుడు హ్యాపీ అయిపోతారు. సో రామభక్తుడితో రివర్స్లో అనేయాలి, మీరే నాకు రాముడిగా కనిపిస్తున్నారంటే అట్లీస్ట్ దే ఆర్ హ్యాపీ టు సమ్ ఎక్స్టెంట్. బట్ శాస్త్రం ఏమంటుందో తెలిసిన, ప్రతివాడు ప్రతిరోజు భగవంతుని చూస్తూనే ఉన్నాడు, వాడికి తెలియట్లేదు అంతే. ఎందుకు తెలియట్లేదంటే వాడు భగవంతుని ఏదో అనుకుంటున్నాడు. ఏదో అనుకోవడం చేత అర్థం కావట్లేదు. ప్రతివారు చూడడం ఏంటంటే చదువుకున్న వారే కాదు, పల్లె పడుచులు రోజు భగవంతుని చూస్తారంట. అలాగే ఈ ఆవులను పశువులను మేపే వాళ్ళు ఉంటారు, పొద్దున్నే గొడ్లని అడవికి తీసుకువెళ్ళే వాళ్ళు ప్రతిరోజు నిన్ను దర్శిస్తారు అంటున్నారు ఇక్కడ. ఉతైనం గోపా అదృశన్న హార్య ఉదాహార్య. పొద్దున్నే నదులకి చిన్న చిన్న సరస్సులకి వెళ్ళి మంచినీళ్ళు సంగ్రహించుకొని తీసుకువచ్చేటువంటి పడుచులందరికీ నువ్వు కనిపిస్తావు, ఆడవారందరికీ నువ్వు కనిపిస్తావు. అలాగే పశువుల్ని మేపుకొని పోయేటువంటి ఆ పశువులను తీసుకువెళ్ళే గోపబాలకులందరికీ నువ్వు కనిపిస్తావు. అంటే అర్థం ఏమిటి? సూర్యుడి రూపంలో నువ్వు ప్రతిరోజు అందరికీ దర్శనమిస్తున్నావు అన్నారు. ఎలా గమ్మత్తుగా ప్రయోగం చేస్తారు. నీలగ్రీవో అంటే ఓ బ్లూ నెక్డ్ లార్డ్, నీలగ్రీవుడు అయిన నీవు బాలభానుడి రూపంలో ఈ సాఫ్రాన్ కలర్లో కనిపిస్తూ ఉంటావు, కాషాయ వర్ణంలో కనిపిస్తావు. అంటే అర్థం ఏమిటి? ఆకాశంలో మెరుస్తూ మనల్ని ఆశీర్వదిస్తున్నది ఎవరో కాదు, రుద్రుడే, పరమేశ్వరుడే. సో ట్రై టు సీ ఈశ్వర ఎవ్రీవేర్. అర్థమైందండి? డోంట్ ఇమాజిన్ దట్ ఈజ్ అబౌవ్ ద క్లౌడ్స్ ఎక్సెట్రా. ఆయన ఓ రోజు ఒక రూపంతో వచ్చి నిల్చుంటాడు అనుకోకూడదు. దానికి ప్రమాణం రుద్రంలోని ఈ వాక్యమే. సో అందరికీ సూర్యుడి రూపంలో కనిపిస్తూ అందరిలో ప్రాణాన్ని ఉత్తేజింపజేస్తూ ఉన్న అలాంటి మహాత్ముడైనటువంటి రుద్రుడు మాకు ఆనందాన్ని ప్రసాదించుగాక. అదే తర్వాత ప్రముంచ ధన్వనస్త్వమభయోరార్త్నియోర్జ్యాం యాశ్చతే హస్త ఇషవ పరాత భగవోవ. అయ్యా, ఎలాగూ ఇంత ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మా ప్రార్థన మన్నించి నీ ధనుస్సుకున్నటువంటి అల్లెత్రాటిని విప్పేస్తావా? ఎందుకంటే మీరు ఎన్ని బాణాలు అవి దూరం పెట్టినా సమర్థులు, మీరు ఎలాగైనా బాణాన్ని వేస్తారు మళ్ళీ. కాబట్టి బెటర్ ఆ అల్లెత్రాడు విప్పేయండి. ఎక్కడి నుంచి విప్పాలి? 2 వైపులా విప్పేయండి. ఎంత తెలివైన భక్తుడు చూడండి. అటు విప్పండి, ఇటు విప్పండి. ఎందుకంటే ఇఫ్ యూ లూజన్ ఇట్ ఫ్రమ్ వన్ ఎండ్ అండ్ ఇట్ ఈస్ టైట్ టు ద అదర్, దెన్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ యూ కెన్ సింప్లీ డ్రాగ్ ఇట్ అండ్ టైట్ అగైన్. కాబట్టి బెటర్ యూ లూజన్ ఇట్ ఫ్రమ్ బోత్ ఎండ్స్. ఉభయోహో, 2 వైపుల నుంచి తీసేయండి. అంటే అర్థం ఏమిటి? నన్ను మోక్షం వైపు నడిపించండి, బంధనాలన్నింటినీ విప్పేయండి అని అర్థం. ఈ కర్మబంధనంలో నన్ను ఉంచకండి. ఆ రకంగానే తర్వాత పరితే ధన్వను అనే మంత్రం తర్వాత నమస్తే అస్తు భగవన్ అంటూ ఒక గొప్పదైనటువంటి స్తోత్రం వస్తుంది. చాలామంది అభిప్రాయం ఏంటంటే ఇది
కృష్ణ యజుర్వేదీయ తైత్రీయ సంహితలో లేదు అని అంటారు. అందుకే భాష్యకారులు ఎవరు దీనికి భాష్యం కూడా ప్రత్యేకించి రాయలేదు. దాని ప్రస్తావన చేశారు అభినవ శంకరులు మొదలైనటువంటి వారు, కానీ దాని గురించి భాష్యం ఏం రాయలేదు. దే సెడ్ వీ డిడ్ నాట్ ఫైండ్ దట్ ఇన్ వేద డైరెక్ట్లీ, ఇట్ ఈస్ అన్ ఇన్సర్షన్, దీన్ని మధ్యలో పెట్టారు. కాబట్టి ఇది మొదటి అనువాకము కాదు, రెండవ అనువాకము కాదు. మొదటి దానికి రెండవ దానికి కొద్దిగా వ్యవధానము కల్పించేందుకై ఏర్పరిచినటువంటి మంత్రము. కారణం ఏంటంటే మొదటి దాంట్లో ప్రార్థన అవుతోంది, 2 నుంచి 9 వరకు తత్వావగాహన జరుగుతుంది. కాబట్టి ఆ వ్యవధానాన్ని గనక నిర్మాణం చేస్తే, కొద్దిగా గ్యాప్ క్రియేట్ చేయగలిగితే, అక్కడి నుంచి మనస్సు తత్వం వైపు తెచ్చుకునేందుకు ఒక నిమిషమో 2 నిమిషాలో మనస్సు అట్లాంటి స్థితి లభించడానికి కొద్దిగా కారణమవుతుంది అనే ధారణ. అలాగే తత్వాన్ని దర్శించబోయే ముందు మహానుభావుడికి నమస్కారం చేయండి, శరణాగతిని ప్రార్థించాలి, శరణాగతిని సాధించాలని ఇది చెప్పారు. ఇది మీ అందరికీ వచ్చు కాబట్టి అందరూ ఒకసారి చదవండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రం గురించి నేను సవిస్తారంగా ఈ ఒక్క దాన్ని ఆధారం చేసుకుని నేను చాలాసేపు చెప్పాను. ఇప్పుడు అలా చెప్పడం కుదరదు కాబట్టి టూకీగా 2-3 విషయాలు చెప్తాను. మరి చెప్పకపోతే ఎలా స్వామి, మేము వినొద్దా అంటే, వినడానికి అది భద్రపరిచి ఉంది. మన ధర్మము అని నేను కొన్ని ఉపన్యాసాలు చెప్పిన సీడీ ఉంది, దాంట్లో మీరు వినండి. దాంట్లో ఇవన్నీ పొందుపరిచాం. మన ధర్మం, మన ధర్మంలోని విశేషాలన్నింటినీ ఒక్కొక్కటిగా చెప్తూ, దాంట్లో ఓం నమ శివాయ అంటూ, తర్వాత మృత్యుంజయ మంత్రము, ఈశ్వరుడికి జీవుడికి ఉండే సంబంధము ఇత్యాదులన్నీ చర్చ చేసిన చోట దీని మీద ప్రత్యేకంగా నేను మాట్లాడాను. యూ కెన్ లిజన్ టు ఇట్. ఈ మంత్రంలో చెప్పబడుతున్న తత్వం ఏమిటి మీరు గమనించి చూస్తే, మొదలు ఒక నమః ఉంది, చివరి ఒక నమః ఉంది. నమస్తే, తర్వాత శ్రీమన్మహాదేవాయ నమః. రైట్? అంటే మన జీవితంలో శరణాగతి మన యొక్క లక్ష్యముగా ఉండాలి అని చెప్తున్నాను. ఏ పని చేసినా బిగిన్ విత్ శరణాగతి అండ్ కన్క్లూడ్ విత్ శరణాగతి. ప్రారంభము నమస్కారంతో చేయండి, తర్వాత పరిసమాప్తి నమస్కారంతో చేయండి. ఎందుకండి అలా చేయాలంటే, ఏదైనా పనిని ప్రారంభించే ముందు నేనే అంతా చేస్తానని స్టార్ట్ అవుతే అహంకారానికి భోజనం పెట్టినట్టు అవుతుంది. అండ్ ఆ పని సరిగ్గా అవ్వలేదనుకోండి, ఆ అహంకారానికి విఘాతము కలుగుతుంది. అహంకారానికి మరింత విఘాతం కలగడం కూడా మంచిది కాదు. కారణం ఏంటంటే విక్షిప్తతకు దారి తీసేటువంటి అనేక అంశాలలో అదొకటి. కాబట్టి ఆల్వేస్ బిగిన్ బై వర్షిపింగ్ లార్డ్ ఇన్ యువర్ మైండ్. ఏ పని చేసినా స్వామి నీ అనుగ్రహంతో చేస్తున్నాను నమః అంటూ ప్రారంభం చేయాలి. ఆ తర్వాత చివరికి పని ఎంత అయిన తర్వాత నీ అనుగ్రహంతో పూర్తి చేశాను, నా ప్రయత్నం ఏదో నేను చేశాను, ఫలం ఎలా వచ్చినా నీ ప్రసాదంగా నేను తీసుకుంటాను అనుకోవాలి. సో మొదటి నమః దేనికి? ప్రారంభానికి. రెండవ నమః ఏంటి? స్వీకరించడానికి. అంటే ఒక్క మాటలో కర్మయోగం అంతా దీంట్లో ఉంది అని అర్థం. కర్మ చేసే ముందు నమస్కారం, ఫలం పొందే ముందు నమస్కారం. కర్మ చేసేటప్పుడు పూజగా చేయండి, కర్తగా పూజ, భోక్తగా ప్రసాదం. దీంట్లో 11 నామాలకు నమస్కారం పెట్టాను. అంటే 11 రకాలుగా రుద్రుణ్ణి కీర్తన చేసి గానము చేసి నమస్కారం పెట్టారు. మీరు తర్వాత నిదానంగా లెక్క పెట్టుకోండి, 11 ఉంటాయి. దాంట్లో మొదటిది ఏంటంటే విశ్వేశ్వరాయ. విష్ణు సహస్రనామం కూడా చూడండి, మొదటి నామం ఏమిటి? ఓం విష్ణవే నమః అంటూ స్టార్ట్ అవ్వదు, విశ్వం. చూసారా? అక్కడైనా అలాగే ఉంది, ఇక్కడైనా అలాగే ఉంది. అంటే రెండింటి ద్వారా చెప్తుంది ఏమిటి? విశ్వశబ్ద సూచన చేత చెప్పబడుతున్న విషయం ఏంటంటే, నీ ఎదురుగా ఉన్న ప్రపంచం ఈశ్వర స్వరూపంగా దర్శించడం ప్రారంభించు. డోంట్ పోస్ట్ పోన్ ఈశ్వర దర్శనం టు సమ్ పోస్టుమస్ స్టేట్. ఇఫ్ యూ డూ సో, యు ఆర్ నాట్ గోయింగ్ టు సీ హిమ్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏదో పోయాక ఎప్పుడో పరలోకానికి వెళ్ళాక ఈశ్వరుడు అక్కడ కూర్చొని ఉంటాడు, ఆయన్ని దర్శించవచ్చు అని కనుక మీరు పెట్టుకుంటే ఇంక ఈ జన్మకు కాదు, ఏ జన్మకు ఆయన దర్శనం అవ్వదు. మరి ఏం చేయాలి? స్టార్ట్ లుకింగ్ ద వరల్డ్ యాజ్ ఈశ్వర. నిన్నటి రోజున చర్చ అంతా అదే చేశాను. జగత్తును జగదీశ్వరుడిగా చూడడం నేర్చుకోవాలి. అండ్ రెండవది, ప్రపంచం పట్ల రివరెన్స్ ఉండాలి. అంటే రెస్పెక్ట్ ద వరల్డ్, రెస్పెక్ట్ ద థింగ్స్ అరౌండ్ యూ. అలా గనక మనలో రివరెన్స్ వస్తే అప్పుడు జ్ఞానయోగ్యత కలుగుతుంది. కాబట్టి విశ్వేశ్వరాయ, విశ్వస్య ఈశ్వరాయ, ఈ విశ్వమునకు ప్రభు అయిన వాడికి నమస్కారం అని ఒక అర్థం. విశ్వశ్చాసౌ ఈశ్వర అంటే విశ్వము తానే, విశ్వ నిర్మాత ఆయనే. హీ ఈజ్ ద క్రియేటర్ అండ్ హీ ఈజ్ ద క్రియేషన్ టూ.
సో మోర్ యూ అప్రిషియేట్ ద క్రియేటర్ యాజ్ ది క్రియేషన్, మోర్ హెల్దీ యాటిట్యూడ్ యూ విల్ హ్యావ్ టువర్డ్స్ లీడింగ్ ద లైఫ్. ఈ జీవితాన్ని జీవించడంలో మంచి పరిస్థితి వస్తుంది. తర్వాత మహాదేవాయ నమః, దేవతలకందరికీ దేవత అయినటువంటి దేవానాం దేవ మహాదేవ ఇది, దేవతలకు ప్రభు అయిన స్వామికి నమస్కారం. త్ర్యంబకాయ, ఇక్కడ త్రయంబకాయ అని రాశారు, త్రయంబకాయ తప్పు, త్ర్యంబకాయ అనాలి. సో ఆ యకారం తీసేయాలి, త రావత్తు యావత్తు ఇవ్వాలి. త్ర్యంబకాయ అంటే 3 నేత్రములు కలిగిన స్వామికి నమస్కారం. త్రిపురాంతకాయ, త్రిపురాసుర సంహారము చేసినటువంటి స్వామికి నమస్కారం. త్రికాగ్ని కాలాయ అంటే 3 అగ్నుల రూపంలో, ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3-fold ఫైర్ విచ్ ఈజ్ వర్షిప్డ్ బై వన్ అండ్ ఆల్. అలాంటి అగ్ని రూపంలో ఉన్న పరమేశ్వరుడికి నమస్కారం. కాలాగ్ని రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. నీలకంఠాయ, నీలకంఠము అంటే ద బ్లూ నెక్డ్ లార్డ్ అని అర్థం. అంటే ఎవరి కంఠము విషసేవనము చేత నీలవర్ణములో ఉన్నదో అలాంటి శ్రీకంఠుడైన స్వామికి నమస్కారం. మృత్యుంజయాయ, మృత్యువుకే అధిపతి అయినటువంటి స్వామికి నమస్కారం. ఆ తర్వాత సర్వేశ్వరాయ, సర్వశ్చాసౌ ఈశ్వర సర్వస్య ఈశ్వర, తెలిసిన వాటికి తెలియని వాటికి అన్నింటికీ ప్రభు అయినటువంటి పరమేశ్వరుడికి నమస్కారం. సదాశివాయ అంటే ఎప్పుడూ అనుగ్రహించే స్వామికి నమస్కారం. శ్రీమన్ మహాదేవాయ నమః. ఆల్రెడీ మహాదేవాయ అని వచ్చింది, విశ్వేశ్వరాయ మహాదేవాయ. మళ్ళా మహాదేవాయ ఏంటంటే ఆ మహాదేవత్వము దేవతలకే దేవుడు అని చెప్పడం, ఈ మహాదేవత్వము ఈయన తప్ప ఇంకోటి లేదు అని చెప్పడం. శ్రీమన్ మహాదేవాయ నమః. శ్రీ అంటే ఐశ్వర్యము, సమస్త ఐశ్వర్యయుక్తుడైనటువంటి మహాదేవుడికి నమస్కారం. ఒకటి మాయాసహితుడైనటువంటి బ్రహ్మమునకు నమస్కారం. మాయాసహితుడైన బ్రహ్మము అంటే జగన్నిర్మాణమునకు హేతు ఆయన. సో దిస్ ఈజ్ అ బిగ్ టాపిక్, యూ జస్ట్ రిమెంబర్ దిస్ నేమ్, దట్స్ ఇనఫ్. మాయాసహితుడైన ఈశ్వరుడికి నమస్కారము అని చెప్పారు. ఆ తర్వాత మనం చూడాల్సింది 10వ అనువాకం. 10వ దాంట్లో కూడా ప్రత్యేకంగా చెప్పింది అంటే ఇదే, ఓ పరమేశ్వర, నువ్వు సంసారములోని సమస్త తాపములకు ఔషధము లాంటి వాడివి, కాబట్టి నాలో ఉన్న జబ్బులన్నింటినీ నివారణ చేయాలి. అందులో ఒక మహా జబ్బు ఒకటి ఉంది నాకు, ఏంటది? సంసారము అనే జబ్బు, అజ్ఞానం అనే జబ్బు. దాని నుంచి నన్ను కాపాడాలి. అంతేకాకుండా నన్ను మాత్రమే కాదు, నేను చేసేటువంటి కొన్ని అనవసరమైన పనులలో కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండడం చేత ఏదో పాపం అంటుతూనే ఉంటుంది. తద్వారా నా బిడ్డలకు కానీ నన్ను ఆశ్రయించుకున్న వారికి కానీ దోషము అంటకుండా అనుగ్రహించు. మానో మహాంతముతమానో అర్భకం మాన వృక్షంతముతమాన వృక్షితం ఇత్యాదయ. దీంట్లో చెప్తుంది ఏమిటి? నువ్వు మా ఇళ్లలో పెద్దవారిని చంపకు. అదేంటయ్యా ఆయన ఏదో చంపడానికే కూర్చున్నట్టున్నాడంటే అక్కడ అర్థం ఏంటంటే మనం అందరి శ్రేయస్సు కోరుకోవాలి అని అర్థం. పూజ చేసేటప్పుడు మీరు ఏదో చెప్తూనే ఉంటారు, ఈ పలాని గోత్రం, ఆ గోత్రం, ఈ గోత్రం అని 34 గోత్రాలు చెప్పేస్తారు. కొంత ఇచ్చే 50 రూపాయలు, ఆ అర్చకుడు పాపం 50 రూపాయలు పెడితే ఇంకా ప్లేట్ పట్టుకొని నిలబడాలి. ఆ తర్వాత ఇంకెవరి గోత్రం, ఇంకెవరి గోత్రం అని వాళ్ళ ఊళ్ళలో ఉన్న వాళ్ళ గోత్రాలని చెప్తారు. కానీ ఒక్కసారి లాస్ట్కి లోక కళ్యాణార్థం అనొచ్చు కదా, అది మాత్రం అనరు. నేను ఒక్కోసారి చూస్తాను, అరుణాచలం వెళ్ళినప్పుడు ఎవరో నాతో వస్తారు, నేనేమో జనరల్గా ఈ వ్యవహారమే పెట్టుకోను, ఊరికే అభిషేకం అంటే నమస్కారం అని కూర్చుంటాను. కానీ ఆ అయ్యగారు ఊరుకోరు, ఆయన ఏదో ప్లేట్ అవి పట్టుకొస్తారు, మా శిష్యులందరి దగ్గర తిప్పుతారు. దాన్ని అందరూ చేయి పెట్టి ఏదో వాళ్ళ గోత్రం వాళ్ళ నామని చెప్పారు. కొంతమంది అక్కడితో ఆగరు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ గోత్రం, వాళ్ళ బావ వాళ్ళ గోత్రం, వాళ్ళ బావమరిది గోత్రం. తీరా ఇచ్చింది ఎన్ని డబ్బులు? 50 రూపాయలు అంతే. నేను అంటాను, బిజినెస్ కూడా చేస్తే కొంచెం గట్టిగా పద్ధతిగా చేయండి. 50 రూపాయలకి ఇంతమందిని అనుగ్రహించాలంటే దేవుడు ఏమి ఇదే అండి. సో వెన్ యూ వాంట్ టు డూ బిజినెస్, గివ్ అ హ్యాండ్సమ్ అమౌంట్ ఆఫ్ మనీ, దెన్ ఆస్క్ ఫర్ ఆల్ దిస్ థింగ్. దేవుడికి ఇవన్నీ కావాలా? మరి అడిగేది ఎందుకు? ఆయన అన్నీ తెలుసు, ఆయన చేస్తాడు అది. సో దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం. బట్ జస్ట్ ఏ లోకా సమస్త సుఖినో భవంతు. ఇక్కడ అదే చెప్తున్నారు. ఆయన ఏదో చంపుతాడు అంటే చంపడం అని కాదు, చంపడం కూడా ఆయన చేతిలోనే ఉంది కదా. ఆయన అనుజ్ఞ వల్లే అన్నీ జరుగుతున్నాయన్నాం కదా. కర్మ ఫల రూపంలో వచ్చేదంతా ఆయన చేతిలోంచే వస్తుంది. కాబట్టి స్వామి, మా దగ్గర పెద్దవారికి ఎలాంటి ఆపదలు రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే పెద్దవాళ్ళు ఉంటేనే గైడెన్స్ ఉంటుంది. సమాజంలోంచి పెద్దవారిని కనుక వెంటనే పక్కకు తీస్తే వృద్ధ వ్యవహారముతో వచ్చేటువంటి జ్ఞానం ఏది తదనంతరం రాదు. మీ పుస్తకాలు అవన్నీ ఉండవచ్చుగాక, కానీ బై బుక్ యూ కెన్ నెవర్ అటైన్ టు ద నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. యూ మే హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ విచ్ విల్ బి ఎ బర్డన్ ఆన్ యువర్ హెడ్ టుమారో. ఇప్పుడు ఆ పుస్తకాన్ని చెప్పే ప్రొఫెసర్ పెద్దవాడే ఉండాలి, చదువుకున్న వాళ్ళు ఉండాలి. పెద్దవారు అనడంలో వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు. కాబట్టి వృద్ధ వ్యవహారంతో చాలా జ్ఞానం వస్తుంది.
విద్యా వర్ధతే వృద్ధ సేవయ అని ఒక వాక్యమే ఉంది. వృద్ధులను సేవించడం చేత విద్య పెరుగుతుందని. వృద్ధులు అంటే అక్కడ అర్థం ఏమిటి? వయోవృద్ధులను సేవించాలి, జ్ఞాన వృద్ధులను సేవించాలి. వృద్ధులను సేవిస్తే జ్ఞానం ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు జీవితాన్ని చాలా చూశారు, మనం పుస్తకాల్లో చదివాము, కానీ వాళ్ళు దాన్ని జీవించారు ఆల్రెడీ. సో ఎవ్రీ డే ఆఫ్ వన్స్ లైఫ్ దే హ్యావ్ బీన్ ఫైటింగ్ విత్ లైఫ్ కదండి. జీవితంలో ఎన్ని థ్రెట్స్ ఉన్నాయి. ఎవ్రీ మినిట్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్. ఒక 80 ఏళ్ళు ఒక వ్యక్తి బ్రతికాడంటే 80 ఏళ్ల పాటు జీవితంతో యుద్ధం చేస్తూ బ్రతికాడు అంటే ఈజ్ అ విక్టోరియస్ పర్సన్. సో ఎస్, సంథింగ్ టు ఆఫర్. అన్ఫార్చునేట్లీ మోస్ట్ థింగ్స్ ఆర్ నాట్ రియలీ యూస్ఫుల్, కానీ అక్కడక్కడ చాలా ఉపయోగపడే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వారిని కూడా కాపాడుకోవాలి. అందుకే మానో మహాంత అంటే మా పెద్దవారిని మీరు కాపాడాలి, వారికి ఎలాంటి అఫ్లిక్షన్స్ రాకూడదు. తర్వాత అర్భకం, చిన్న బిడ్డలు పసిబిడ్డల్ని కూడా కాపాడాలి. తర్వాత యూత్ విచ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, యువకులను కూడా కాపాడాలి. ఎందుకంటే తదనంతర సంతతి పెరగాలంటే ప్రోజని కంటిన్యూషన్కి వాళ్ళు ఉంటేనే అవుతుంది. కాబట్టి తదనంతరం ఈ ధర్మము ఇంకో సంతతికి వెళ్ళాలి, ఇంకో తరానికి వెళ్ళాలంటే యువకులు ఉండాలి. వారికి ఎలాంటి ఆపదలు రావద్దు, మా తల్లిదండ్రులకు ఎలాంటి ఆపదలు రావద్దు, అలాగే మా శరీరములకు కూడా ఎలాంటి ఆపద రావద్దు. అదేంటండి ఇంత బాడీ ఓరియంటెడ్గా ఉన్నారు? మన మంత్రములలో కొన్ని అలాగే ఉంటాయి. తుష్టువాగం సస్థనోభిహి, మా దేహాలు బాగా గట్టిగా ఉండాలి. అదేమిటి, ఇదేదో జిమ్కి వెళ్ళేవాడి ప్రార్థనలాగా. ఇక్కడ మనం వస్తే ఎలా ఉండాలి? దేహం ఏమిటి, ఇదో మాయ, ఇదో వ్యర్థము, ఈ ఘటం ఎప్పుడు నశిస్తుందో, ఈ పిచ్చి మాటలు కదా మాట్లాడాలి సత్సంగాల్లో. కానీ వేదంలో అలాంటి ప్రార్థనలు లేవు. మీరు వెతికి చూడండి, దేహం పోవాలి ఇలాంటివన్నీ ఉండదు. దేహనిందా ప్రకరణం అని వైరాగ్యాది శతకాల్లో అక్కడక్కడ చెప్పినా దేహ నింద చేసేప్పుడు దేహాన్ని అవమానించడం కొరకు కాదు, దేహం యొక్క లిమిటేషన్ తెలియడానికి. బట్ యూ కెన్ ఆల్వేస్ ప్రే దట్ యువర్ బాడీ షుడ్ బి వెరీ మచ్ గుడ్. ఎందుకంటే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మ సాధనము చేయాలంటే, పుణ్య సంపాదనము చేయాలంటే, ఆచార్యుడి సన్నిధిలో కూర్చోవాలంటే శరీరం గట్టిగా ఉంటేనే కదా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మీరు కూర్చొని ఏదో విద్యాభ్యాసం చేయాలంటే 2 గంటలు కూర్చునే పటుత్వం ఉండాలా శరీరానికి? అలా గనక లేకపోతే శరీరం పటుత్వం లేదు, మాటిమాటికి తలనొప్పి వస్తుంది, దగ్గు వస్తుంది, ఇలా అనుకుంటే ఎక్కడ విద్య నేర్చుకుంటాం? కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడం అనేది కేవలం భౌతిక విషయ సుఖ సేవనమునకే చెప్పబడలేదు. ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సైతం దేహం బాగుండడం అనేది అనివార్యం. కాబట్టి మా దేహములు బాగుండాలి. అండ్ ఇక్కడ ఇంకో ప్రయోగం చేశారు, ప్రియా అంటే ఎలాంటి దేహాలు? మాకు చాలా ఇష్టమైన దేహాలు. అంటే యూ కెన్ లవ్ యువర్ బాడీ అని చెప్తున్నట్టే. నీడ్ నాట్ హేట్ ఇట్ బికాజ్ ఇట్ ఈజ్ ఈశ్వరాస్ ప్రాపర్టీ. యూ కెన్ రియలీ లవ్ ఇట్. మీదైతే మీరు ద్వేషించడమో ఏదో చేయొచ్చు, కానీ ఈశ్వరుడిది, ఈ శరీరం మీది కాదు. కాబట్టి అంత్యేష్టి ఇత్యాదులు చేసినప్పుడు ఈ శరీరాన్ని అగ్నికి సమర్పిస్తారు. భారతీయ ధర్మంలో ఇదొక విచిత్రమైన అంశం. అగ్నికి ఎందుకు సమర్పిస్తారంటే యజ్ఞము చేసేటప్పుడు ఆ యజ్ఞంలో వేయాల్సిన సామాగ్రి అంతా అగ్ని ద్వారానే దేవతలకు ఇవ్వబడుతుంది. అగ్నికి హవ్యవాహనుడు అని పేరు. అంటే అర్థం ఏంటి? కొరియర్ సర్వీస్ టు ఈశ్వర అని అర్థం. అంటే ఈజ్ అ బ్లూ డాట్ సర్వీస్ కైండ్ ఆఫ్ పర్సన్. మీరు ఏదేది అగ్నికి ఇస్తారో, మీరు ఏ దేవత పేరు చెప్పిస్తే ఆ దేవతకు ఆయన తీసుకొని వెళ్ళిస్తాడు. హుతవాహనుడు అంటే అది అర్థం అది. సో ఈజ్ అ కొరియర్. సో ఒక వ్యక్తి తన దేహయాత్ర చాలించాక ఆ దేహమును అగ్నికి సమర్పించడం అంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ ద ఫైనల్ యజ్ఞ విచ్ ఈస్ డన్ వేర్ ఇన్ బాడీ ఈజ్ ఆఫర్డ్ టు ఈశ్వర. అందుకే దాని పేరు అంత్యేష్టి. ఇష్టి అంటే యజ్ఞము అని అర్థం. పుత్రకామేష్టి పేరు విన్నారా? పుత్రకామ ఇష్టి. ఇది అంత్యేష్టి అంటే అంతములో, దేహాంతములో అంతమైంది కాబట్టి ఆ దేహమును ఈశ్వరుడికి సమర్పిస్తాం. దాని వెనక చాలా రహస్యం ఉంది. ఎప్పుడైనా వీలుంటే చెప్పుకుందాం దాని గురించి. ఇప్పుడు మనం చేస్తున్న క్రతువు పైపైన ఉంది, కానీ దాని వెనక విచారణ చేస్తే సచ్ ఎ ఫిలాసఫీ ఈజ్ ఇన్వాల్వ్డ్ వెర్ ఇన్ బాడీ ఈజ్ లుక్డ్ అపాన్ యాజ్ ది ఈశ్వరాస్ ప్రాపర్టీ. సో యూ కెన్ రియలీ లవ్ ఇట్. ఈశ్వరుడిది కాబట్టి ఈశ్వరుడి దానిగా ప్రేమించండి. నాది అనుకొని ప్రేమిస్తే ప్రాబ్లం, ఈశ్వరుడిది అనుకొని ప్రేమిస్తే ఏమీ ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ లవ్ యువర్ బాడీ. ఇట్ ఈస్ ద థింగ్ విచ్ ఈస్ సర్వింగ్ యూ లైక్ ఏ సర్వెంట్. ఎలాంటి బానిసం లేదు మీకు. మీరేం చెప్తే అది చేస్తుంది. మీరు ఇటు వెళ్దామంటే అటు వెళ్తుంది, కూర్చో అంటే కూర్చుంటుంది, లే అంటే లేస్తుంది. అంతేనా కదా? మీరు పెట్టిన అడ్డమైన గడ్డి అంతా తింటుంది. దానికి బాధ మీకేం దానికి అవుతుంది రేపు. అయినా సరే, ఈజ్ ఇట్ నాట్ రైట్? సో రెస్పెక్ట్ ద బాడీ, లవ్ యువర్ బాడీ, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సో ఇంతేనా? వీళ్ళు బాగుంటే చాలా కాదు. మానస్తోకే తనయే మాన ఆయుషిమానో గోషుమానో అశ్వేషు రీరిష వీరాన్మానో ఇత్యాది మంత్రంలో ఏం చెప్తున్నారు అంటే మేమే కాదు,
మా చుట్టూ ఉండేటువంటి గో సంపద, పశు సంపద ఇవన్నీ కూడా బాగుండాలి. వేదం యొక్క దర్శనం అలాంటిది. నాట్ ఓన్లీ యూ బట్ థింగ్స్ దట్ ఆర్ సర్వింగ్ యువర్ సెటప్ దే షుడ్ బి వెరీ ఓకే. వాటికి కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాటికి కూడా బాగుండాలి. కాబట్టి గోషు, అశ్వేషు ఇత్యాదులు బాగుండాలి. వీరాన్మానో అంటే అయ్యా స్వామి మా దగ్గర ఉండే వీరులను ఎక్కువ కష్టపెట్టకండి. వీరులు అంటే ఎవరు? సమాజాన్ని కాపాడడానికి ఉండే సైన్యము ఇత్యాదులు అనే అర్థము. ఇంకొక వీర శబ్దము చేత సేవకుడు అనే అర్థం కూడా ఉంది. సేవకులు వీరులు అంటారు. ఎందుకంటే మనకంటే ఎక్కువ బలం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న బలం మనకి ఎక్కడ ఏడ్చిందండి కదా. కాబట్టి వాళ్ళను కూడా బాగా చూడాలి. కారణం ఏమిటి? వాళ్ళకి ఏమన్నా అవుతే నేనేం పని చేసుకోలేను. ఇన్ఫ్యాక్ట్ మీ సంగతి అయితే నాకు తెలియదు, ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మా దగ్గర అయితే పని వాళ్ళ పట్ల ఎంత శ్రద్ధ ఉంటుందో ఆడవాళ్ళకి. వారితో మాట్లాడుతుంటే ఎంత బాగుంటుంది. రేపు వస్తావు కదా గ్యారెంటీ. ఓ భర్త అన్నాడు, స్వామి నాకు ఏదైనా అదృష్టం ఉంటే, ఏదైనా పుణ్యం ఉంటే వచ్చే జన్మలో పనివాడిలాగా పుట్టాలి. దేనికి? అదేం కర్మరా నాయన అలా అడుగుతున్నావు అంటే, మా ఆవిడ వాడితోనే ప్రేమగా మాట్లాడుతుంది నాకంటే. నువ్వు ఖచ్చితంగా వస్తావుగా, గ్యారెంటీ వస్తావు కదా, ఎన్నింటికి వస్తావో చెప్పు, నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకు? వాడు రాకపోతే పని అవ్వదు, లేకపోతే అమ్మాయి రాకపోతే పని అవ్వదు. కాబట్టి వాళ్ళు బాగుండాలి, సేవకులు కూడా బాగుండాలి. మరి ఏమైనా ఒకవేళ దోషము నుండి వారికి ఏదైనా సంప్రాప్తం అవుతుంది అనుకుంటే, అయ్యా మా నమస్కారంతో నమసా విధేమతే, మా నమస్కారంతో వీళ్ళందరికీ సుఖం కలిగేలా ఆశీర్వదించండి. ఎంత అద్భుతమైన ప్రార్థనలు అండి ఇవన్నీ. మేము చేసే పూజతో మేమొక్కరం కాదు, అందరూ బాగుండాలి. అందరి శ్రేయస్సును కాంక్షించి నేను ఇది చేస్తున్నాను. అలాగే స్తుహిశ్రుతం గర్తసదం యువానం మృగన్న భీమముపహత్ను ముగ్రం మృడాచరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మన్నివ పంతు సేనా. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? స్తుహి శ్రుతం గర్తసదం యువానం. స్వామి అందరి చేత పొగడబడేవాడివి నీవు, అండ్ హైలీ రెప్యుటేటెడ్ యు ఆర్. కారణం ఏమిటంటే ఆనందము అందరి చేత పొగడబడుతూ ఉంటుంది, ఆనంద స్వరూపుడివి. అండ్ ఎక్కడుంటావు నువ్వు? గర్త సదం అంటే నీ సదనం ఎక్కడున్నది? చాలా లోతైన దాంట్లో నువ్వు ఉంటావు, లోపల ఉండేవాడివి. అంటే అర్థం ఏమిటి? హృదయములో ఉండేవాడివి. హృదయ కుహర మధ్యే అంట, అంటే హృదయాకాశములో ఈశ్వరుడి ఆవాసం ఉన్నది అని. అక్కడ మనం ఇలా అన్వయం ఇలా చేస్తాం. మీరు నారాయణ సూక్తం చదివితే దాంట్లో ఇలాంటి వర్ణనే ఉంటుంది. ఎక్కడుందంటే హృదయాకాశములో ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అని నారాయణ సూక్తంలో మొత్తం మెసేజ్ అదే. అండ్ ఆయన ఎలాంటి వాడు? స బ్రహ్మ, స శివ, సేంద్ర, సోక్షర, పరమస్వరాట్. ఆయనే ఇంద్రుడు, ఆయనే చంద్రుడు, ఆయనే రుద్రుడు, ఆయనే శివుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే సర్వము. ఒక్క మాటలో అక్షర అంటే నాశనము లేనివాడు ఎక్కడో లేడు, మీ అందే దాగి ఉన్నాడు. మన ప్రాబ్లం కూడా అది. ఎక్కడో ఉంటే ఈ పాటికి పట్టుకునేవాళ్ళం, ఇక్కడ ఉన్నాడు కాబట్టి దొరకదు. ఎందుకు? మనది తప్ప అన్నింటినీ వెతుకుతాం. ఈజ్ ఇట్ నాట్ రైట్? భగవంతుని ఇక్కడ తప్ప సర్వత్రా వెతికే గ్యాంగ్ అంతా ఉంది. సో ఎక్కడున్నాడు చెప్పండి, వెళ్ళి చూసి వస్తాం. కాదురా నాయన ఇక్కడే నీ హృదయంలో ఉన్నాడంటే, ఈ హృదయంలో ఉన్న ఈశ్వరుని భావించలేదు. అండ్ వాళ్ళేమో గర్త సదం అంటున్నారు, లోపలే ఉన్నాడు, హృదయ కుహరములో కూర్చుని ఉన్నాడు. హృద్గుహ అంట. రోజు వీళ్ళు నకర్మణ ప్రజయ అని చెప్తున్నారు, దాంట్లో కూడా అదే వస్తుంది. దాంట్లో కూడా హృదయాంతరాలములో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఎవరు దర్శిస్తూ ఆనందపడుతున్నారో అనే అర్థం, స్ఫురణ. అండ్ ఆయన ఎలాంటి వాడు? యువానం. యువానం అంటే ఎప్పుడు యువకుడిగా ఉండేవాడు. దీనికి రెండు అన్వయాలు ఉన్నాయి. యువానం అంటే ఎలాంటి మార్పు ఉండదు, ఎప్పుడు యవ్వనంగా ఉన్నాడంటే అర్థం ఏమిటి? కాలప్రభావానికి లోనయ్యేవాడు కాదు. అలాగే యువానం అంటే దక్షిణామూర్తి అని కూడా అర్థం.